ఇగో ఇది ఈ బోర్లు తర్వాత ఇగో ఇక్కడ ఈ పంట ఎండిన పరిస్థితి అంతా కూడా మనకు కనిపిస్తుంది కదా. ఇగో ఇది ఇలా దూయించేసి మొత్తం కూడా ఇలా దిగి మొత్తం దుక్కి చేసింది చూసిందా. ఇగో ఇది కథ. ఒక్కసారి మనం ఇక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇగో ఇది అయితే ఏమైందంటే ఇక్కడ ఈ గ్రామం ఇక్కడ ఎవరున్నారు వాసులు ఉన్నారు కదా. నమస్తే అన్న, చెప్పండి సార్. నా పేరు రామనాయకు, చింతబావి అంటే ధారావత్ ఇది చింతబావి తండ కిందకే వస్తుంది. ఓకే, ధారావత్ తండ కిందకి వస్తుంది సార్. ఇది ఏం జరిగిందంటే ఈసారి వర్షాలు తక్కువ అయ్యి భూగర్భ జలాలు కొద్దిగా అడుగంటున్నమాట వాస్తవం. దాని వల్ల వీళ్ళు ఏంది లాస్ట్ ఇయర్ వర్షాలు బాగా పడ్డాయి, పంటలు బాగా పండుతాయనే ఉద్దేశంతో 2 ఎకరాలు బారే బోరుకు 3 ఎకరాలు వేసుకుని దాంట్లో కొద్దిగా ఎండిపోయిన మాట వాస్తవం. ఇది ఏ కెనాల్ పార్కం కిందికి రాదు. ఈ రోడ్డుకు అవతల కెనాల్ పార్కం ఉంది. దీనికి కాలువలు గీట ఏం లేవు. ఓకే, బోర్తోనే బారాలి. భూగర్భ జలాలు అడగంటడం వల్ల మాకు పైన డ్యామ్ ఉంది సార్. ఆ డ్యామ్ నింపకపోవడం వల్ల లాస్ట్ ఇయర్ నింపకపోవడానికి కారణం ఏంది? గత ప్రభుత్వం దయాకర్ రావు గారు గత ప్రభుత్వ పాలకులు దాన్ని నింపితే మా బోర్లు మంచి ఇదయ్యేది. అది దాన్ని మరమ్మతు చేయలేదు. అసలు దానికి నింపాలనే రైతులను బాగు పెట్టాలనే దృష్టి అనేది వాళ్ళకి లేదు. ఎవరికి లేదు? బీఆర్ఎస్ ప్రభుత్వానికే, గత ప్రభుత్వానికే లేదు. తాగాలే ఊగాలే తప్ప ఈ రెండు తప్ప వేరే ఉద్యోగాలు ఇవ్వాలని గాని రైతులు బాగుపడాలనే ఆలోచన అనేదే ఆ గవర్నమెంట్ కు లేదు. ఆ గవర్నమెంట్ కు లేకనే ఆ గవర్నమెంట్ భూస్థాపితం చేసినా గానీ ఇంకా కొందరు తాగి ఊగి వచ్చి పొలాలను చూసేటోళ్ళు ఏడన్నా చెరువుల కిందనో డ్యాముల కింద ఎండిపోయిన పొలాలను పరిశీలించాలి. ఒక మాజీ మంత్రి అయి ఉండి, మాజీ మినిస్టర్ అయి, మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి పోయి ఒక 50 ఎకరాలు 500 ఎకరాలు ఎండిపోతే అక్కడ పోయి చూడాలి. 20 గుంటలు 10 గుంటలకు వచ్చి ఈ చుట్టుపక్కల మొత్తం ఎండిపోయిందా? మొత్తం ఎండలేదా? ఎండితే కనపడుతుంది. 20 గుంటలు 30 గుంటలు ఎండిన దానికి చుట్టుపక్కల పచ్చగానే కనిపిస్తుంది. అక్కడ చూడరా ఒక్కసారి మనం అక్కడ చూసుకుంటే అక్కడ మొత్తం కూడా చుట్టుపక్కల అంతా కూడా పచ్చగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ 2 ఎకరాలు వాడే ఆ పొలానికి సంబంధించి 3 ఎకరాలు వేసిందంట వాళ్ళు. పాపము ఇక్కడ ఎన్న మాట మాత్రం వాస్తవమే. అయితే నిజంగా ఇది కాలువలతోటి వచ్చేదా అంటే కాలువలతో ఎటువంటి సంబంధం లేదు. ఓన్లీ బోర్లతోటి వాడేది. దీని పక్కనే వరి కోత కూడా జరిగింది. తర్వాత అక్కడ అంతా కూడా మంచిగా ఉంది.